దీంట్లో గుడ్ ఉన్న ఈవినింగ్. ఏంటి జనసేనకి జై కొట్టిన చిరంజీవి గారు అసలు ఏంటి సడన్గా ప్రజారాజ్యం పార్టీ జనసేన కింద రూపాంతరం చెందిందండం? మీరు కూడా అక్కడ దగ్గరుండి రాజకీయాలన్నీ చూశారు ఉభయ గోదావరి జిల్లాలోనే. మీకు చాలా పెద్ద కమ్యూనిటీలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యక్తి. ప్రజారాజ్యం నుంచి కూడా మీరు గమనిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు జై కొట్టడంలో ఉన్న ఇన్సైడ్ ఏంటి? ఈ రోజేమి కొత్తగా చిరంజీవి గారు జై కొట్టలేదండి. జనసేన జై అనడం నేను ఎప్పుడు వినలేదు. జనసేనకి జై అనడం ఓకే, అభిమానం ఉండొచ్చు, ఆయనకి అండగా ఉండొచ్చు, నా తమ్ముడు అని అనొచ్చు. జై జనసేన అని అన్నారా? నేను వినలేదు. జై జనసేన అని అనలేదు గానండి. ఉమ్, ప్రతి చోట కూడా నా తమ్ముడు కోసమే నేను రాజకీయంగా త్యాగం చేశాను. అతను ఎమర్జ్ అవ్వాలని నేను ఈ రోజుని ప్రజారాజ్యం రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడం అని చెప్పి ఇండైరెక్ట్‌గా ఆయన చెప్పారండి కొన్ని సంవత్సరాల క్రితమే. ఉమ్, అంటే తమ్ముడు కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశానని, అది జనసేన కోసమే అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆయన రాజకీయాలకి దూరంగా ఉన్నారు కాబట్టి, అయినప్పటికీ కూడా మీకు పిఠాపురం ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని, అట్లాగే సీఎం రమేష్ గారిని కూటమి తరపున గెలిపించాలని, అట్లా చాలా మందికి కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ప్రచారం నిర్వహించడం జరిగిందండి. అలాగే నాగబాబు గారిని కూడా జనసేనకు పంపించి, వాళ్ళిద్దరిని సమాయత్తపరిచి, ఆ రోజుని ఆయన అనకపోయినా, ఆ రోజున కూడా చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి గాని, వాళ్ళ ఫ్యామిలీ గాని, మొత్తం 2019 భీమవరంలో కూడా చాలా రోజులు వచ్చి వాళ్ళు ప్రచారం చేసిన సంఘటనలు కూడా మీకు చాలా ఉంటాయండి. ఓకే మీరు చూసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఆ బయట విందాం. బయట ప్లే చేయండి. 14, 15 ఏళ్ళు, 17, 18 ఏళ్ళు అయిపోయినావు కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే రైట్, ఇది అయ్యప్ప. 100% అండి. ఈ రోజున ప్రజారాజ్యం అనే పార్టీ అనక రూపాంతరం అదే రూపకల్పన లేకపోతే ఈ రోజున జనసేన అనేది లేదు. అది 100% అగ్రీ అవ్వాలండి. ఓకే చిరంజీవి గారు ఏ మోటోతో అయితే పార్టీ పెట్టారో, ఆ పార్టీలో యువరాజ్యం బాధ్యతలు తీసుకొని, అదే ఇంకా తండాలకు కూడా వాటర్ సప్లైల గురించి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతోటి యువరాజ్యం బాధ్యతలు స్వీకరించి, ఆ రోజుని వంగవీటి రాధాబాబును కూడా పార్టీలోకి ఆహ్వానించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మీకు. యువరాజ్యం బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక మంది నాయకుల్ని అటు చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళి, వీళ్ళంతా మనతో కలిసి పనిచేయాలి. ఆ రకంగా ఆయన ప్రజారాజ్యంలో బాధ్యతలు స్వీకరించి, ఆ రాజకీయ యొక్క స్ఫూర్తితోటి ఈ రోజుని తన అన్నయ్య గారు చేయలేకపోయారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా చిరంజీవి గారు ఇంకా నెక్స్ట్? రావాలని కోరుకుంటున్నామండి. ఆయన రావాలి. అటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి అసలు ఏమి ఆశించరండి ఆయన. మీకు తెలియదు ఏముంది. అటువంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తే చాలా సంతోషించే పరిణామం అండి. శేఖర్.